అవాది గజు బాధ వచ్చినాడు బాబు అది గజు నాయన ఇవాళ మీరు సాగు కోరుకున్నారు మీరు చచ్చిపోతే నాకెవరున్నారు నాన్న నేను ఏ దిక్కు లేని దాన్ని అందుకే 110 రూపాయలు దేవుడు లేకున్న పాలలో దీవన్న కావాలన్నారు నాన్న నాకు పెద్ద బాబు లేరు చిన్న బాబు లేరు నాన్న ఒక్క బిడ్డ పెళ్లి చేసి మీరు సాగు కోరుకున్నారు నాన్న ఆడపిల్లకనగా అవయ్య లేకపోతే అవాళ్ళ నాడపు అన్నారు అవ లేకపోతే పూకరు అన్నారు అవా మీ సాగట్ల కోరుకున్నారే అవా సాగు సాగుంటారు సచ్చిన తల్లు ఇవాళ జరిగే పండుగ ఈ గూడూరు గ్రామంలో ఈ తిప్పవారి సంవత్సరం వందు తల్లి లచ్చమ్మ ఆ తండ్రి సమ్మయ్య పుణ్యము గర్భాన ఒక్క బిడ్డను 2 కొడుకులు కానీ నా కొడుకులు నా బిడ్డ బతకల్లా అని ఆయన కూలి ఏది కాని కూలి ఏది కడపండు కట్టుకొని నా కొడుకులు నా బిడ్డ పాలల్లో ముందు నాదు కావద్దు నా కొడుకులు బతకాలి నా బిడ్డ బతకల్లా అని ఆయన కూలి పంట కట్టుకొని కొడుకుల చదువుకొని బిడ్డల చదువుకొని ఆ తండ్రి ప్రాణం పోవంగా ఆ తల్లి లచ్చవా ఆ తల్లి ప్రాణం పోవంగా ఒక బిడ్డ బిడ్డకి ఏర్పడింది ఇంకా బిడ్డ చేసుకున్న భర్తలు చేసుకొని కన్న పిల్లలు ఎమ్మడి పెట్టుకొని తలుపుతాను అనకుండా చీల చిలకల మీదకి వెళ్ళి అమ్మా నచ్చవు నీ ప్రాణం మీందా అని ఓటానే బిడ్డ ఊరుకుంటా వస్తే ఊళ్ళో మంది ఆ తల్లి లచ్చవా చనిపోయి ఆకిట్లా ఉంటే ఇంకా బిడ్డ వచ్చేటాళ్ళగా తల్లిని చూసిన బిడ్డ చూడు 3 రోజుల మీరు మురుగు పట్టాడు గిలిగి ఉరికొచ్చి అమ్మా నీ ప్రాణం ఏంది నాతో ఏ మాట చెప్పినావు నా కట్టమేమో చూసిన సుఖమేమో చూసినవే అమ్మా నన్ను ఎవరు చేతులు వెళ్ళిపోతే అమ్మా అన్న చేతుల్లా తమ్ముని చేతులు పెట్టి వెళ్ళిపోతే అమ్మ నీ ప్రాణం పోకు నీ నాదికి రాలేదా అమ్మ నీ ప్రాణం ఏంది నన్ను ఏమైనా చేతులు పెట్టినావా నన్ను ఏ మరదల చేతులు పెట్టినావు నన్ను ఏమన్నా చేతులు పెట్టినావు ఏ తమ్ముని చేతులు పెట్టినావా ఇవాళ నాకు భర్త లేకున్నా నాకు అవ ఉన్నదని నాకు తీరం ఉండి నేను భర్తను దాచుకున్నావా నీ ప్రాణం పోయింది నేను దిక్కులేని దాన్ని దీవులేని దాన్ని నువ్వు ఎవరి చేతులు పెట్టి నువ్వు వెళ్ళిపోతావా అని ఆ బిడ్డ పెట్ట మీద కొడదావు కోరి ముక్కినట్టు తల్లి మీద పడి ఓటు వరుతాంటి తల్లి ప్రారంభంగా 2 కొడుకులు పిలుచుకొని ఊరి కొడుక సాంబన్న కొడుక కుమారస్వామి నేను వెళ్ళిపోతాను కొడుక నా బిడ్డ మనవా భర్త లేని బిడ్డ ఉన్నది కొడుకులా ఆడపిల్లకైనా అమ్మగారి ఇల్లంటే దేవుని కూడా చందం అంటారు దేవుని గుళ్ళే పోతే ఎంత నిమ్మలం అవుతుందో అమ్మగారింటికి ఆడపిల్ల అత్తకి అంత నిమ్మలం అంటారు నాకు అన్నదమ్ములున్నారు మాకు అయ్యలేడు మాకు అవ్వలేదు నేను భర్తను ఓడ కొట్టుకున్నాను మీ ఇంటికి వచ్చిన్నాడు మీరు ఏం పెట్టకున్నా ఏం మొయ్యకున్నా కడుపారు మాట్లాడి కట్టుదుకం అడుగుల్ని కాళ్ళ
కళ్ళకు నీళ్ళు ఇచ్చి ఓ చెల్లి ఎప్పుడు వచ్చినావు ఓ అక్క ఎప్పుడు వచ్చినావు అని మీరు రమ్మంట దగ్గర తీయల్లా అని ఇద్దరు కొడుకులతో ఆ తల్లి లచ్చవ నా బిడ్డ పైన వనవ ఉంటుంది భర్తను ఓడగొట్టుకొని ఆడపిల్లకైనా నాన్నలున్నదారు ఆచున్నదారు పెట్టిపోయకుండా పేరొకటి ఉండాలంటారు ఏడాది కోసం రాగిళ్ళ పండుగ వచ్చిన్నాడు కొడుకులారు నా బిడ్డ మీకు రాగిళ్ళు కట్టినాడు ఎంత చీర పెట్టులు వెళ్ళిపోతే రాగి పెట్టుల్ని మళ్ళా బంద్ చేసి మళ్ళీ